హలో ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈజీగా నేను మెట్రో స్టేషన్లో ఉన్నానని. ఫస్ట్ టైం ఎక్కాను నేను మెట్రో. అసలు దానికి పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావన్నట్టు. అట్లా ఎస్కలేటర్ మీద పైనకి స్ట్రేట్గా వెళ్ళిపోయినా. దాని తర్వాత నెక్స్ట్ టికెట్ తీసుకున్నా. అంత బాగానే ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి నేను వెళ్ళాల్సింది. కాకపోతే ప్లాట్ఫామ్ నెంబర్ 2 అనేది నేను కింద ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. పైన ఉంటుంది కావచ్చేమోనని పైనకి వెళ్ళినా అన్నట్టు. నేను మా అబ్బాయి శివ. అక్కడ జరిగింది ఏంటంటే, వన్ టైమే మెట్రో పాస్ ఎంట్రీ ఉంటుందంట కదా. నేను ఆ విషయం తెలుసుకోకుండా పైకి ఒకసారి ఎంట్రీ చేసిన, కిందికి వచ్చేటప్పుడు ఇంకోసారి ఎంట్రీ చేసిన, ఇంకా అక్కడ ఇరుక్కుపోయాను కంప్లీట్గా. మళ్ళీ నేను సేమ్ టికెట్ చూపించిన, అక్కడ ఎంట్రీ ఇచ్చింది నాకు. మళ్ళీ మా శివకి ఎంట్రీ చూపించలేదు. టెక్నికల్ ఇష్యూనా ఏంటో తెలియదు. టికెట్ కౌంటర్ దగ్గర టికెట్స్ ఇచ్చే పర్సన్ ఉంటారు కదా, ఆయన స్టాఫ్ పాస్ తీసుకొని మళ్ళీ నన్ను లోపలికి ఎంట్రీ కానిచ్చారు. దాని తర్వాత మళ్ళీ నేను 2 టికెట్లు మళ్ళీ సేమ్ కొనుక్కున్నా, సేమ్ ప్లేస్కి. అప్పుడు మెట్రో ఎక్కిన. ఇదిగో నేను చేసిన పనికి ఇలా నవ్వుకుంటూ ట్రైన్ ఎక్కి ఇంకా మేము రావాల్సిన ప్లేస్కి వచ్చేసాం. మెట్రోకి వెళ్ళేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ కొంచెం తెలుసుకొని వెళ్తే బెటర్. ఇది మీకు యూజ్ అవుద్దని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి.